హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్మా వ్లాగ్స్ అండ్ టాక్స్. మీరు ఎలా ఉన్నారని కింద కామెంట్ సెక్షన్లో చెప్పాను కదా, మంచి మంచి వ్లాగ్స్ అయితే పెట్టేస్తానని చెప్పేసాను కదా. జాన్ 6కి మరిది పెళ్ళి కాబట్టి దానికి ముందు ఉన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండి. ఈరోజు వచ్చేసి పసుపు దంచడం. సో చుట్టాలందరూ వస్తారు కాబట్టి చక్కగా మేమైతే ఇంకా వంట స్టార్ట్ చేస్తాం. మార్నింగ్ 4:30కి లేసాను. పాప వచ్చేసి 5:30కే లేసిపోయింది. అసలు ఏం చేయలేదు. తను ఎత్తుకొని కొద్దిగా వంట అనేది స్టార్ట్ చేశాను. పసుపు దంచడానికి ఊరి నుంచి వస్తారు చుట్టాలు కాబట్టి వాళ్ళు తినేసి వెళ్తారని స్టార్ట్ చేసేసామండి. కొద్దిసేపు అయితే ఎత్తుకొని చేశాను. అస్సలు దిగమంటే దిగలేదు. నేను సాంబార్ కోసం మునక్కాయలు అయితే కట్ చేసేస్తున్నాను. అస్సలు దిగలేదండి. కొద్దిసేపు అయితే కొద్ది కష్టమే అయ్యింది నాకైతే. దిగు అని బతిమలాడుతుంటే తర్వాత కొన్ని మీద పాలు వేసిద్దామని మరిగిస్తూ ఉన్నాను. ఒక పక్క సాంబార్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఫైనల్గా తాగి ఇంకా టీవీ చూస్తూ ఉంది. పాటలు పెడితే చక్కగా డాన్స్ చేసుకుంటా కొద్దిసేపు ఊగుతూ ఎంజాయ్ చేసింది. అలానే మళ్ళీ నన్ను చూస్తున్నప్పుడల్లా మళ్ళీ ఎత్తుకోమని అడిగేది. సో చూడండి, ఒక పక్క సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. అలానే ఆలు ఇంకా బ్రింజాల్ వంకాయ ఆలుగడ్డ కాంబినేషన్ బాగుంటుంది కదా, ఆ కర్రీ కూడా చేసేద్దామని మొత్తం చిన్న చిన్న ముక్కలు కట్ చేసాం. చూడండి, ఈ లోపల పసుపుది దంచుతాం కదా, దానికి వచ్చేసి కంకణాలు కడతారు. ఇది నేను చెప్పాను కదా, ఈసారి అయితే ఆంధ్రాలో ఎలాగ చేస్తారు అనేది ఫుల్గా ప్రాసెస్ అయితే చూపిస్తానని. అందుకనేసి మా దగ్గర అయితే ఇలా చేస్తారండి. దాన్ని చక్కగా కంకణాలన్నీ కట్టేసి అలా అందరికీ తెలుసు కదా, అలా రోకలి వాటిని అలా వాటి మీద చక్కగా ముగ్గులు వేసేసి అలాగా ఆ ముగ్గు మీద దాన్ని పెట్టి దాంట్లో పసుపు కొమ్మలు అవన్నీ వేసి మనం మంచిగా దంచేస్తామన్నమాట. పేరెంటాలు అందరూ వచ్చి అవి దంచుతూ ఉంటారు. సో కొన్ని పిక్స్ అన్నవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో చూడండి, మా ఖుషి పాప దండం కూడా పెట్టేసుకుంటూ ఉంటుంది. ఆ అగరబత్తి ధూపంవి అంతా మొత్తం ఇలా వస్తూ ఉంటే తనైతే ఆరతి ఇచ్చినట్టుగా దండం పెట్టుకోవడం చేస్తూ ఉంది. ఆ తర్వాత పసుపు దంచడం స్టార్ట్ చేసేసాము. పసుపు దంచడం మొత్తం కంప్లీట్ అయిపోయాక తాంబూలం కోసం ఇచ్చేద్దామనేసి ఇంకొకరికి తాంబూలం ఇస్తూ స్టార్ట్ చేసామన్నమాట. తాంబూలంకి కూడా మంచిగా ఆకు ఒక్క అట్టిపళ్ళు అలానే ఒక చిన్న ప్లేట్స్ లాంటివి కూడా తీసుకున్నాం. చాలా బాగున్నాయి అవి. ఇత్తడివి ప్రసాదంకి దేనికైనా పనికొస్తాయి అనేసి తాంబూలం ఇచ్చాము. మేమైతే ఇలాగా దేనికి ఏది అయినా కూడా ఒకేషన్ ఇంట్లో అయిందంటే ముందుగా తాంబూలంకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు మా సైడ్ అయితే. సో ఊటి నుంచి ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. అలాగా వచ్చిన వాళ్ళందరూ దాంట్లో మళ్ళీ వాళ్ళు కొద్దిగా పసుపు కొమ్మలు తీసుకొని దాంట్లో వేసి వాళ్ళు కూడా ఒక 2-3 టైమ్స్ అలా దంచాలన్నమాట. ఎవరు వచ్చినా కూడా అదే ప్రాసెస్ అండి. సో మొత్తం పౌడర్లా చేయకుండా అలాగా రోజు ఎన్ని ఉంటే అన్ని వరకు అలాగ దంచుతూ ఉంటారు. ఎంతమంది వస్తే అంతమంది. నేను మా ఖుషి పాప అయితే రెడీ అయిపోయాము. ఫొటోస్ కూడా వచ్చేస్తున్నాయి చూడండి. తర్వాత పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి తలంబ్రాలు ఉంటాయి కదా, తలంబ్రాలు కూడా మేము డైరెక్ట్ బియ్యంతో కాకుండా ఫస్ట్ ఇలాగా ధాన్యంతో చేస్తామన్నమాట. ధాన్యంని చక్కగా ఎండేసేసి అది కూడా దేవుడిలాగా 3 టైమ్స్ వేస్తామండి. ఇలాగా ఇంట్లోంచి తీసుకెళ్తూ ఒక బుట్ట లాంటిది తీసుకొని దాంట్లో వేస్తూ ఒక 3 టైమ్స్ అలా వేస్తాము. ఆ బుట్టలో నుంచి తీస్తూ దాంట్లోకి అలా వేసాక అది ఒక ఎండ కొద్దిగా తలగనివ్వాలి.
ఒక 10 డేస్ అలా ఎండ తగులుతూ ఉంటే ఆ 10 డేస్ తర్వాత దాన్ని మళ్ళీ మనం బయట గిన్నెకి ఇస్తే వాళ్ళు బియ్యంలాగా ఇస్తారు మనకి. సో మా దగ్గర అయితే తలంబ్రాలకి ఇలాగనే చేస్తారు బియ్యం అన్నది. పైన కూడా అందరూ పేరెంటాలు మళ్ళీ ఒకసారి ఇలా చేసి దాన్ని కొద్దిగా అలా అడ్జస్ట్ చేస్తూ ఉంటారు వాటిని. అక్కడ కూడా ఒక దీపం పెట్టాలండి, మళ్ళీ తాంబూలం పెట్టి దాని మీద దీపం పెట్టాలి. ఎందుకంటే ఇది అంతా కూడా పెళ్ళికి సంబంధించింది కాబట్టి మెయిన్గా ఈ ఫార్మాలిటీస్ అయితే చేస్తూ ఉంటాం కదా. సో స్టార్టింగ్లో అయితే వీళ్ళందరూ వచ్చినప్పుడు ఖుషి పాప ఏడుస్తుండేది, కానీ తర్వాత ఇంకా వాళ్ళతో ఆడుకోవడం అన్నది స్టార్ట్ చేసింది. సో ఈరోజు అంతా కూడా వాళ్ళ క్లిప్స్ పెట్టడం, వాళ్ళు తిన్న క్లిప్స్ పెడతా ఉంటే తిని నవ్వడం ఇలాంటివే చేస్తూ ఉంది, కానీ ఫుల్గా ఎంజాయ్ అయితే చేసేసిందండి. సో ఇప్పుడు వచ్చేసి పసుపు కొమ్మలు ఉంటాయి కదా, అవి అయితే గిన్నెకి ఇచ్చేసాము. గిన్నెకి ఇచ్చేస్తే చక్కగా పసుపు పౌడర్ చేసి ఇచ్చారు మనకి. సో ఈ పసుపుతోటే పెళ్లి కూతురికి ఇంకా వచ్చిన వాళ్ళ ముత్తైదులకి పెట్టడానికి కుంకుమ కూడా రెడీ చేసుకుంటాం ఇంట్లోని. సో అలా వెళ్ళి పసుపు కొమ్మలు అందరు ముత్తైదులు దంచేసాక వెళ్ళి గిన్నెకి ఇచ్చేసాము. గిన్నెకి ఇచ్చేస్తే వాళ్ళు ఇలా పౌడర్గా ఇచ్చారు. సో చూడండి, ఇది వచ్చేసి కుంకుమ కలర్ అని అంటే ఎవరైనా ఇస్తారు. అది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ పసుపు పౌడర్లో మనం ఆ పౌడర్ అన్నది వేయాలి. 1/2 kg కాబట్టి 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఒక ప్యాకెట్ వచ్చేసి 5 రూపీస్ అండి కాస్ట్. సో కుంకుమ ప్యాకెట్స్ కొనుక్కునే కన్నా ఇలా ఇంట్లో పసుపు ఉంటే ఇలా చేసుకుంటే చాలా ఈజీ. సో చూసారు కదా, సిరంజిన్ రంగు అని కూడా అంటారు, లేదు అంటే కుంకుమ కలర్ అని పౌడర్ అని అంటే కూడా ఇస్తారు, కలర్ పౌడర్ అంటే. సో చూడండి, 2 ప్యాకెట్స్ అయితే దీంట్లో వేసేసాము. చక్కగా వేసుకొని ఒకసారి మనం ఇంట్లోనే చక్కగా ఒకసారి మిక్సీ చేసుకున్నాము అని అంటే చక్కగా మంచి కలర్ వస్తుంది. కాకపోతే మధ్యలో మిక్స్ చేసుకుంటూ మంచిగా మిక్సర్ కొట్టండి. సో చూసారు కదా, ఇప్పుడు మీకు టోటల్గా ఇది ఎలాంటి కలర్ చేంజ్ అవుతుంది అన్నది కూడా చూపిస్తాను. సో చూడండి, మంచి రెడ్ కలర్ అయితే వచ్చేసింది. ఎక్కువగా కలర్ వేయకండి, మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి, లేకపోతే బాగా బ్లాక్ కలర్ లాగా మెరూన్ కలర్, కాఫీ కలర్ వచ్చేసినట్టు ఉంటుంది. ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. ఇంక ఇలాంటి బ్లాగ్స్ ఎన్నో వచ్చేస్తాయి మీకోసం. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.